వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్పై దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుల గుర్తింపు. జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసింది. దాడిపై చంద్రబాబు, పవన్ మాటలు అర్ధరహితమన్న సజ్జల. కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలైంది. రానున్న రోజుల్లో మనవేనన్న కేసీఆర్. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం. పోలింగ్కు సర్వం సిద్ధమన్న ఈసీలు. బెయిల్ కోసం మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు. కేజ్రీవాల్పై ఈడీ ఆరోపణలు. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 22,000 దిగువకు నిఫ్టీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా రాయితో దాడి చేసిన సతీష్, A2గా దుర్గారావుపై కేసు నమోదైంది. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సతీష్ దాడి చేసినట్లు తెలిసింది. కాగా అరెస్టు చేసిన సతీష్ను పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా పోలీసులు 5 రోజుల క్రితమే సతీష్ను అదుపులోకి తీసుకున్నారని నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. సతీష్ మైనర్ అని పేర్కొన్నారు. రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్ కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్ కి అసలు ఏది ఇన్మిటీ లేదు. ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు. ఇతనికి అతనికి ఆస్తి గొడవలు, అసలు పార్టీ గొడవలు, ఇతనికి అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము. కోర్టు మా వాదన వినేది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసులలో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి, దానికి దీనికి లింకప్ అయిందో ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్ లా ఉన్నారు. ఇతనికి అతను ఇన్మిటీ లేదు, ఇన్నోసెంట్ పర్సన్ ని మీరు చేయాలి. ఎందుకంటే కోర్ట్ ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్ కి, ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్ కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారని ఆరోపించారు. దాడి జరిగిన తీరును చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. దాడి వెనక ఎవరున్నారనేది విచారణలో తేలుతుందన్నారు. దాడిపై చంద్రబాబు పవన్ మాటలు అర్ధరహితమన్నారు. టీడీపీ వాళ్లను ఇరికించాల్సిన అవసరం తమకేముందని సజ్జల ప్రశ్నించారు. ప్రీ ప్లాన్డ్ అటాక్ అనేదానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందో కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది, ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. అది బోండా ఉమా, లేకుంటే ఆయన కంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. ప్రీ ప్లాన్డ్ అటాక్ అనేదానికి రీజన్ కూడా చెప్పాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వే అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారని ఓ సీనియర్ నేత తనను సంప్రదించారని అన్నారు. తమకు అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఆ నాయకుడు వాపోయాడని కేసీఆర్ అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రానా సార్ అని అడిగాడని తెలిపారు. 104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ తమ ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేసిందన్న కేసీఆర్, అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ సర్కార్ను బతకనిస్తుందా అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వే అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారని ఓ సీనియర్ నేత తనను సంప్రదించారని అన్నారు. తమకు అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఆ నాయకుడు వాపోయాడని కేసీఆర్ అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రానా సార్ అని అడిగాడని తెలిపారు. 104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ తమ ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేసిందన్న కేసీఆర్, అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ సర్కార్ను బతకనిస్తుందని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు,
జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ తో పాటు 95 లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు, రైతుల అంశాన్ని ఎజెండాగా వేసుకున్నారు. కానీ తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ పైన వ్యాఖ్యలు చేయడం మాత్రం రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మోడీ బీఆర్ఎస్ పార్టీకి 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచారని చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అరకొర మెజార్టీ ఉంది కాబట్టి మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోడీ ఉండనివ్వడంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లారంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాత్రి కల్లా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 22వ తేదీ నుంచి అలంపూర్ జోగులాంబ, గద్వాల జోగులాంబ దేవాలయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా సాయంత్రం వేళ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత రోడ్ షో ఉండబోయే విధంగా ఈ రోజు సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఉండాలి అనే దానిపైన ఆయా లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు డిసైడ్ చేసి తనకు వివరాలు పంపాలంటూ కూడా కేసీఆర్ ముఖ్య నేతలతో చెప్పిన సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ పైన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీసాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ పైన కూడా కేసీఆర్ స్పందించారు. తొలిసారిగా నేతల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కవిత అరెస్ట్ పై స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాము. దీంతో మోడీ కక్షగట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం లేకపోయినా, ఎట్లాంటి ఆధారాలు లేకపోయినా కవితను అరెస్ట్ చేశారు, కవితను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా వారు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా, లేకపోతే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నేతలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్లకుండా ఉండేందుకు కేసీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారనేది మాత్రం మనకు రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం మాత్రం కనబడుతోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సబీన్. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి డబ్బును ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చందాలుగా తీసుకుంటే తప్పేముందని ప్రధాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ గెలిచినప్పటి నుండి ఒక్క గ్రామానికి వెళ్లలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డకౌట్ అయిందన్న పొన్నం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తలపడేది బీజేపీతోనే అన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్ని మాట్లాడుతారో చూసిన చెప్పండి. 60,000 కోట్ల అప్పుతో ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల
అప్పు చేసి పెట్టిన కేసీఆర్ గారు అందుకు సహకరించి ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ అని కొట్టాడే భారతీయ జనతా పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లాడుతారో గ్రామాల మీరంతా కూడా కార్యకర్తలు గట్టిగా అడగాలని చెప్తా ఉన్నా. ఏమైనా అనుమానం ఉంటే మేము మీకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి. ఇలా మీ గ్రామంలో ఎక్కడైనా బీజేపీలో టీఆర్ఎస్ లో మీరు కూర్చున్న కాడ చర్చలు జరుగుతాయి, రచ్చమైన చర్చలు జరుగుతాయి. మీరు చెప్పగలిగే అంశాలు ఎక్కున్నాయా, వాళ్ళు చెప్పగలిగే ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాయి. మనం మాట్లాడాలని దీన్ని గుర్తుపెట్టు. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంతరావు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మైనంపల్లి బీఆర్ఎస్ బీజేపీ డబ్బులతో ఓట్లు కొనాలనుకుంటున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మోసం చేసిందన్నారు. 3,000 రూపాయలకు మనం అమాయకులం అని చెప్పి 3,000కో 2,000కో మరి నా ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు 4,000 గుర్తుండొచ్చు. 4,000 ఎన్ని రోజులు వస్తాయి? 4,000కే మనం వస్తుందా? ఒక ఇల్లు నెల కిరాయి వస్తుందా? ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా డబుల్ బెడ్రూమ్ అని గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిపింది. ఇగో డబుల్ బెడ్రూమ్, అగో డబుల్ బెడ్రూమ్ అనుకుంటా మీటింగ్లో పిలుచుకొని వాళ్ళ మీటింగ్లన్నీ సక్సెస్ చేసుకుంటారు. ఏమైంది? ఇవాళ ఒకటేసారి ప్రజలందరూ తిరగబడి పొందబెట్టిరు టీఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళ పథకాల గురించి చెప్పుకుంటూ పోతే నాకు ఒక అవకాశం ఈ పడాల్చేరు గడ్డ నుంచి పడాల్చేరు కాన్స్టిట్యూన్సీ నుంచి, ఎందుకంటే ఇక్కడనే ఇద్దరం కలిసాం. మా ఇద్దరు ఓట్లు కలిస్తేనే 1,50,000 వస్తాయి. మొన్న పోటీ చేస్తాను వస్తారా? ఈ 1,50,000 మీ అందరు కలిపి ఇంకో 50,000 కలిపి 2 లక్షల ఓట్లు మెజార్టీ పడాల్చేరు నుంచి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బిడ్డ చెప్తున్నా, వాళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ దగ్గరికి ఏడవతామో తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ఆయననేమో గ్రేటర్ కమిటీ, ఇద్దరు గ్రేటర్ కమిటీలో ఉంటారు. వాళ్ళు ఏడుంటారో తెలియదు. కానీ మీ బిడ్డకి ఏంటంటే పక్క గ్రీన్ రోడ్ పక్కకు చిట్కూరు గ్రామంలో ఆన్నే మెదక్ జిల్లా ప్రజలందరూ వచ్చి కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఆన్నే ఉంటా. అక్కడి నుంచి మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. నాకు ఒక మహాలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు 8,300 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. మహిళలను మహారాణులు, లక్షాధికారులను చేయడమే తమ పార్టీ లక్ష్యమన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం మహిళలకు ఒక వరప్రసాదం లాంటిది. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఒక్కసారి మహిళా లోకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. 3వ అంశం, జగన్ ప్రభుత్వము అమలు చేస్తున్న నకిలీ నవరత్నాలు ఇవి నవ మోసాలుగా, నకిలీ రత్నాలుగా తయారైనాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి రివర్స్ గేర్ వేసి మద్య నిషా పథకాన్ని, జగనన్న త్రాగండి ఊగండి పథకాన్ని, జగనన్న పుస్తలు తెంపే పథకాన్ని, జగనన్న తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా తయారు చేశాడు మద్యపాన నిషేధ పథకాన్ని. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం, ప్రత్యేకించి మహిళా లోకం ఆలోచించవలసిందిగా వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెప్పించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 5గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్ హౌస్లో నిర్బంధించి దాడి చేశారని చెబుతున్నారు.
ఓ సమస్య పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు తనకు న్యాయం చేయాలని కన్నారావు వద్దకు వెళ్లారు. కన్నారావు పరిచయస్తులైన నందిని సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంతమందితో కలిసి ఆయన విజయవర్ధన్ రావును గెస్ట్ హౌస్లో నిర్బంధించాడు. అతడిని బెదిరించి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూ వివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు 2 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బేగంపేట లీలానగర్లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. కాంగ్రెస్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ 2 టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. తమ జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన సరిగానే స్పందించారని చెప్పారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసా ఎన్నడూ ఎంత అన్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలని తాను మాట్లాడడం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఇప్పటికైనా గుర్తించి తప్పును సరిదిద్దుకోవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి పార్లమెంటు సీట్తో పాటు 3 సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? ఇప్పుడు పార్లమెంట్లో 3 ఇద్దరు అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మన్ను గట్టి విక్రమార్క కుటుంబంలో కూడా 2. బాధతో తెలియజేస్తా ఉన్నా, ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు, ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పడ్డటువంటి సందర్భం ఏమున్నది? ఎందుకు మాదిగలను ఇంత అవమానకరంగా చూడాల్సిన? ఎర్ర బంగారంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్ కళకళలాడుతున్నా రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. నాణ్యత లేదంటూ వ్యాపారులు ధరను తగ్గించేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మార్కెట్ యాడ్ కానీ ఇక్కడ వచ్చేసరికి వసతులు ఉండవు, ఏముండవు. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే యొక్క వరంగల్ ఎన్మాముల మార్కెట్లోకి వచ్చేసరికి ఇక్కడ మిర్చి యార్డ్లో ఉన్నాం. మిర్చి యార్డ్లో మొత్తం శుభ్రత లేదు, ఏం లేదు. ఇక్కడ రోజు నీళ్లు చల్లి దీనికి సంబంధించి దుబ్బా అయినా లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నాం, ఈ యొక్క మిర్చి సంబంధించిన మిరపకాయలకు సంబంధించిన మిరపకాయ గింజలు కానీ మిరపకాయలు కానీ ఇలాంటివి మొత్తం ఉంటాయి. ఇవన్నీ రోజు దీనికి నీళ్లు కొట్టి మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి శుభ్రంగా చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క మార్కెట్ యాడ్ను ఎవరు పట్టించుకునే నాదుడే లేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు బస్తాలు వస్తున్నాయి ఇతర జిల్లాల నుంచి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా ఇక్కడికి మిర్చి బస్తాలు రావడం జరుగుతుంది. ఈ యొక్క మిర్చి బస్తాలు వచ్చిన సందర్భంలో ఇక్కడ శుభ్రత చేయకపోవడంతో పాటు ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న ఇటు గుమస్తా సంఘం నాయకులు కానీ, గుమస్తాలు కానీ, ఇటు కార్మికులు కానీ, రైతులు కానీ, ఇటు వచ్చే వ్యాపారస్తులు కానీ అందరికీ చాలా వరకు పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మిర్చి యార్డ్లకు రావడంతో పాటు మొత్తం దగ్గు దమ్ము ధూళితోనే ఈ యొక్క విపరీతమైన పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది మార్కెట్కి సంబంధించిన గుమస్తా సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క మార్కెట్లో ఎలాంటి శుభ్రత ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మీకున్న పరిస్థితులు ఏంది ఇక్కడ? ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నా మా గుమస్తాల సంఘం నుంచి రోజు క్లీన్ చేయాలి, వాటర్ కొట్టాలి, రైతులకు కార్మికులకు వాటర్ తాగేందుకు వాటర్ పెట్టాలను. అది ఏది పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన దున్నపోతు మీద నీళ్ళు చల్లినట్టు అవుతుంది. ఇప్పటి వరకు 2 చనిపోయిన స్ట్రోక్ వచ్చి దగ్గు దుమ్ముకి హాస్పిటల్లో పడుతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ సిబ్బంది మొత్తం మేలుకొని రోజు క్లీనింగ్ చేసి వాటర్ చల్లాలని చెప్పి గుమస్తాల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు మీకు ఇక్కడ వాటర్ కానీ ఇలాంటి సదుపాయాలు కానీ ఏమన్నా ఉన్నాయా ప్రతి నిత్యం? ఎందుకంటే ఎండ కూడా 40 నుంచి 45, 46 డిగ్రీల వరకు పోతుంది. మీకు గుమస్తాలకు కానీ ఇక్కడ రైతులకు కానీ కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా?
ఇంతవరకు రోజు చెప్తున్నామండి, ఏది క్లీనింగ్ లేదు. రైతులు పాపం దగ్గి దమ్మి ఇప్పుడు కాంట అయ్యేదాకా ఉండాలంటే 2 రోజులు కాంట అవుతున్నది. అది ఏం క్లీనింగ్ లేదు. మంచిలో చనిపోతాను రైతులు, హాస్పిటల్లో పడతాను. ఇప్పటికైనా మార్కెట్ సిబ్బంది మేల్కోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే కాకుండా మనతో పాటు మరికొంతమంది రైతులు కూడా ఇక్కడికి వస్తున్నారు. రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? ఇక్కడ మీకు ఎలాంటి వసతులు ఉన్నాయి? ఎలాంటి వసతులు లేవు, చాలా ఇబ్బంది పడుతుండ్రు రైతులు. కొంతమంది అయితే రైతులు వదిలిపెట్టి వెళ్ళారు, సేట్లకు అప్పచెప్పి గుమస్తాలకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. చాలా అవస్థ ఘోరంగా ఉన్నది అవస్థ. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంటికి పోయేదాకా పరిస్థితి, మంచినీళ్ళు లేవు, ఇక్కడ అవస్థ ఘోరంగా ఉన్నది. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు రైతులకు. రేటు కాడికి వస్తే ఇక్కడికి వచ్చే కళ కూడా, ఇంటికి పోయేటప్పుడు కళ కూడా లేదు. చాలా అవస్థలో ఉంది. రైతులకు పట్టించుకునే నాదులు లేరు. అవస్థలు కూడా చాలా ఇబ్బందిలో పడుతున్నారు రైతులు, ఎవరు పట్టించుకుంటలేరు. సరే, ఇంకొక అతను కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ ఏం పని చేస్తారు? రైతులు మిర్చి చేసుకొని వచ్చినాం. ములుగంకటాపురం మండలం. ఇక్కడికి వచ్చిన కాంచెలు కాంటల సక్క అవుతారు, దగ్గుకు ఆశపడక మా వాడు నెరియబడతాడు. నెరబడతా పంపించిన వాడు రోడ్డుకుండు అన్నాం. గాయ అవుతుందంతా గందరం దగ్గు. ఈ మార్కెట్లో పత్తి మార్కెట్లో కొన్నేసుడు అటు తిరుగు నెరిపడ్డాడు. ఈ మంటలకు అసలు కాయకన్నా చూస్తలేము. ఒక అమలు గాయ కాంటలు అయితే చక్క తాగా ఉన్నది. ఇది ఇక్కడ మార్కెట్లో ఉన్న పరిస్థితి. పేరుకే పెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మార్కెట్కి వచ్చేదానికి కూడా రైతులకు కానీ, ఇటు కార్మికులకు కానీ, ఇటు గుమస్త సంఘాలకు కానీ, ఇటు ఖరీదారులు అర్తిదారులకు కానీ ఎవరికి కూడా సరి అయిన వాటర్ సప్లై కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా ఉండడంతో పాటు ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా చూస్తే ఇక్కడ ఈ యొక్క మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన 2 రైతులు కూడా, ఇక్కడ ఉన్న కొంతమంది గుమస్తాలు కూడా ఇప్పటివరకు చూస్తే వారికి కూడా అనారోగ్యం పాలై ఈరోజు ఇద్దరికైతే స్ట్రోక్ వచ్చి వాళ్ళ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పటికైనా మార్కెట్ యంత్రాంగం కూడా సరైన వసతులు కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గుమస్త సంఘాలు కానీ, ఇటు రైతు నాయకులు కానీ, రైతులు కూడా, ఇక్కడ ఉన్న కార్మికులు కూడా కోరుకోవడం జరుగుతుంది. వరంగల్ ఎన్మాల మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.